ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పేసి, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి అనేక మంది అమరవీరులు పోరాడి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ విద్యార్థి అమరవీరుల స్తూపం ఉందో ఆ స్తూపం ముందు ఇలా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా దేనికోసమైతే ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి ఎంతో మంది అమరులు అయ్యారో ఆ అమరులు ఏదైతే ఆశించి అమరత్వం చెందారో అటువంటి పాలన ఈ రోజు గతంలో గడిచినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు ఈరోజు వాటిని విస్మరించి ఈరోజు వాళ్ళు ఒంటెత్తు పోతా ఉన్నారు. ఇకనైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా పోరాడుతుందని చెప్పేసి, ఏదైతే అమరులు ఆశించినటువంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలను సాధించడం కోసం న్యూ డెమోక్రసీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మిత్రులకు నమస్కారం. నా పేరు రమేష్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ. ఈరోజు ఖమ్మం పట్టణ కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలకుల విధానాలను వాళ్ళని వ్యతిరేకిస్తూ జరిగినటువంటి పోరాటంలో గత పాలకులు ఆంధ్ర వలసవాదుల చేతుల్లో ఈ రాష్ట్రం నలిగిపోయిందని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ రాష్ట్రం కోసం అర్పించడం జరిగింది. వాళ్ళ నెత్తుడి సాక్షిగా నిర్మించుకున్నటువంటి స్తూపాల దగ్గర ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు ఆవిష్కరణ సభలు జరుపుకుంటా ఉన్నాం. ఈ ఆవిష్కరణ సభలు కేవలం వారికి నివాళులర్పించడం వరకే పరిమితం అవుతున్నాయి తప్ప వాళ్ళు ఆశించిన కళలు నెరవేర్చే విధంగా ఈ పాలకులు మాత్రం చూపించట్లేదు. ఎందుకంటే మనం చూసాం, శ్రీకాంతాచారి కానించి నిన్న చనిపోయినటువంటి అమరవీరులు ఎంతో మంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం మరణించడం జరిగింది. మరి వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు కళ్ళగన్న కళలేంటి అనేది పాలకులు మొత్తం కూడా విస్మరించి నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఎంతో మంది చనిపోవడం జరిగింది. మరి పాలకులు ఆ విధంగా ఉన్నారా? సొక్కాలు మార్చినంత తేలికగా పార్టీల జెండాలు మారుస్తున్నారు తప్ప ఎవరు వచ్చినా కూడా వారి యొక్క పేదల పక్షపాతిగా నిలబడటం లేదు. పేదలకు చేసేటువంటి మౌలికమైన వసతులు కల్పించడం లేదు. అదే కాకోకుండా మొత్తం కూడా ఈ వ్యవస్థనే మార్చే విధంగా జెండాలు మార్చి నిన్న టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఇలా కాంగ్రెస్ లో ఉంటారు, ఇలా కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు రేపు బీజేపీలో ఉంటారు. పాలకులు జెండాలు మార్చుతున్నారు తప్ప ప్రజల మౌలిక వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించట్లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నిన్న నుంచి మొన్న ఈ గత వారం 10 రోజులుగా ఆపరేషన్ కగారు పేరుతోని మావోయిస్టులని నక్సలైట్లు లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక సాకుతోని మొత్తం అడవులను ఆదివాసీలను జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ దేశంలో ఆదివాసీలే మూలవాసీలుగా చెప్పుకుంటున్నటువంటి మనం మొత్తం కూడా ఈ అడవిలో ఉన్నటువంటి సంపదను 89 రకాల ఖనిజ సంపద ఏదైతే ఉందో దాన్ని కార్పొరేట్ కంపెనీలకు, బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం కూడా మోడీ అమిత్ షాలు కుట్రలు చేస్తా ఉన్నారు. అది తప్పు. ముమ్మాటికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఆదివాసీలు మూలవాసీలుగా చెప్పుకుంటున్నట్టు ఈ పాలకులుగా మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం కూడా వాళ్ళే ఈ దేశానికి ఒక మూల పురుషులుగా ఉన్నారు తప్ప అక్కడ ఉన్న ఖనిజ సంపదను కానీ అక్కడ ఉన్నటువంటి అడవి సంపదను కానీ దోసుకుపోస్తామని చెప్పేసి అంటే కనుక మేము ఊరుకునేది లేదు. ప్రజలను చైతన్యవంతం చేస్తాం. పాలకులను నడ్డి విరగదన్నే విధంగా మొత్తం కూడా ప్రజల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ఈ సందర్భంగా సిద్ధమవుతామని చెప్పేసి పాలకులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమాలోచన చేయాలి. అడవులను కానీ అడవుల జోలికి పోవటం కానీ ఆదివాసీల జోలికి పోవటం కానీ నక్సలైట్ జోలికి పోవటం కానీ చేస్తే మొత్తం గత చరిత్ర ఏవైతే ఉందో ఆ చరిత్రలో ఎంతో మంది మీలాంటి పాలకులు మొత్తం కూడా మట్టి గడిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగానే మీరు కూడా ఆ విధంగా కొనసాగిస్తే రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు కళ్ళగన్న రాజ్యాన్ని చూడలేదు ఇంతవరకు. ఆ రాజ్యాన్ని చూసేంత వరకు కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చూస్తాం. అదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం అనేక మంది ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం అర్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్కౌంటర్ లేవని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం శృతి సాగర్ని తెలంగాణ బిడ్డల్ని రక్తం ములుగు ఏరియాలో పారించడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ కానీ ఈ రోజున్న రేవంత్ రెడ్డి కూడా
కర్రిగుట్ట, ములుగు ఆ ప్రాంతాల్లో జల్లెడ బట్టి ఆదివాసుల్ని చంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రజల వ్యతిరేకతోటి ఈ ప్రభుత్వం ఇనికి తక్కడం జరిగింది. ఏదైనా బలమైన ప్రజా ఉద్యమం, విద్యార్థి ఉద్యమం తిరగబడ్డప్పుడే ఈ పాలకులు ఎన్నిక తగ్గుతారు తప్ప మరో మార్గం లేదు. ఆదివాసుల్ని, వెనకబడ్డ జాతుల్ని, అనేక తెగల్ని కాపాడుకోవాల్సిన అవసరం మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారుల మీద ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అందరూ ఐక్యమై బలమైన ప్రజా ఉద్యమం నిర్మించినప్పుడే ఈ విద్యార్థులు కళలు కన్నటువంటి కళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చుకొని సాధించుకోగలుగుతామని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర ఘన నివాళులు అర్పించడం జరిగింది. 1250 మంది విద్యార్థులు బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈ రోజు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు కావచ్చు, ఇప్పుడున్న పాలకులు కూడా విద్యా వ్యవస్థను మారుస్తానని చెప్పిన ఈ పాలకులు ఇంతవరకు విద్యా వ్యవస్థను మార్చుకోకుండా ఈ రోజు బడా కార్పొరేట్ శక్తులకి ఒప్పజెప్పిన పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతోంది. ఒక పక్క విద్యార్థుల ప్రాణాలు పోతా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో 46 స్కూళ్లను మూసివేతకి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 3500 స్కూళ్ళని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రజాపాలనలో మేము ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా గవర్నమెంట్ విద్యా సంస్థలు కాపాడుకుంటూ విద్యార్థులు మెరుగైన విద్య అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో విప్లవం అయిందని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ ఈ రోజు ఆదివాసుల పేరుతోనే, మావోయిస్టుల పేరుతోనే ఈ రోజు అడవి ప్రాంతాల్లో ఉన్న ఆదివాసుల జాతుల్ని భారీ ఎన్కౌంటర్ తోని తుపాకులతో ఈ రోజు చంపిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేసి ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తాను. ఆపరేషన్ కగారుని నిలిపివేయకపోతే మాత్రం కలిసిచ్చే మేధావులతోని విద్యార్థి యువజన మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తా ఉన్నాం.